నమస్కారం. ఈ ఆయుర్వేద హాస్పిటల్ను ఆశ్రయించిన పేషెంట్లు వారి అనుభవాలు పంచుకోవడం జరిగింది. వారు చూసిన ఫలితం ఆధారంగా వారు ఏమంటున్నారంటే, నమస్తే మేడం, మాది ఖమ్మం మేడం. నా పేరు వెంకన్న. మా మామయ్య పేరు సరికొండ జానీ మేడం. స్మోక్ ఉంది, డ్రింక్ ఉంది, దానివల్ల ఇవి లక్షణాలు బయటపడ్డాయి. అయితే ఖమ్మం హాస్పిటల్ దగ్గు వస్తుంటే ఆయాసపడుతుంట ఖమ్మం హాస్పిటల్లో చూపించినాం మేడం. చూపిస్తే అక్కడ డాక్టర్ అడిగితే ఏం కాలే మామూలుగా అని చెప్పి అన్నారు. లంగ్ క్యాన్సర్కి మేజర్గా కారణాలు వచ్చేసి స్మోకింగ్, ద ఫస్ట్ ఆల్కహాల్, చూయింగ్ ఆఫ్ గుట్కా, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్కి కారణం అవుతాయండి. స్మోకింగ్ వల్ల కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయండి. స్మోకింగ్లో మీరు చేసే సిగరెట్ దాంట్లో చాలా కెమికల్స్ ఉంటాయి, వాటిలో కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి. ఆ కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనేవి లంగ్ టిష్యూని డ్యామేజ్ చేస్తుంది. సో తద్వారా అక్కడున్న సెల్స్ డిఎన్ఏని పాడు చేస్తుంది. మామూలుగా సెల్ ఏదైనా డిస్ఫంక్షన్ అయినప్పుడు డిఎన్ఏకి ఒక శక్తి ఉంటుందని దాన్ని అది రిపేర్ చేసుకోగలుగుతుంది. బట్ ఆ డిఎన్ఏ ఫంక్షన్ని ఆపేసి సెల్ని అతిగా అంటే సెల్ అన్కంట్రోలబుల్గా డివైడ్ అవుతూనే ఉంటుంది. సో మనకు ఒక ట్యూమర్గా ఫామ్ అయ్యి అది లంగ్ క్యాన్సర్కి దారి తీస్తుంది. సో స్మోకింగ్ అనేది మేజర్ రీజన్ అండి. మాకెందుకో డౌట్ వచ్చి ఆర్ఎంపీ కన్సల్ట్ అయితే ఆర్ఎంపీ అనేది దగ్గు బాగా వస్తుంది, ఆయాసం వస్తుంది, హైదరాబాద్ పోదాం హాస్పిటల్ హైదరాబాద్ హాస్పిటల్లో చూపిద్దాం అన్నాడు. డిసెంబర్లో చూపించాను మేడం. బ్లడ్ టెస్ట్ చేశారు, ఎక్స్రే ఇవి చేశారు మేడం. చేసిన తర్వాత క్యాన్సర్ అని తేలింది మేడం. అక్టోబర్లో బ్లడ్ పడ్డది మేడం. డిసెంబర్లో మాకు క్యాన్సర్ అని డిక్లేర్ అయింది మేడం. లంగ్ క్యాన్సర్లో వాళ్ళలో వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే దగ్గు, అంటే ఇంటర్వెల్ లేకుండా దగ్గుతూనే ఉంటారండి, ఒక కంటిన్యూస్గా వస్తుంది. మేబీ అది డ్రై కాఫే అవి ఉండొచ్చు, లేదంటే వెట్ కాఫ్ విత్ స్పుటమ్ అన్న అయి ఉండొచ్చు. సో దగ్గు అనేది పర్సిస్టెంట్గా ఉంటుంది. వాళ్ళకి కొంచెం దూరం నడవగానే వాళ్ళకి ఆయాసం అనేది ఉంటుంది. సో అది నెగ్లెక్ట్ చేయకూడదు. దగ్గు ఉంటుంది, ఆయాసం ఉంటుంది. కొన్నిసార్లు దగ్గు వచ్చినప్పుడు వాళ్ళు ఉమ్మేస్తారు తెమడని, అందులో బ్లడ్ ఉంటుంది, హెమిపాయిటిసిస్ అంటాం దాన్ని. సో బ్లడ్తో రక్తంతో కూడుకున్న అటువంటిది ఉంటుంది. ఇంకొకటి జనరల్ గా నెగ్లెక్ట్ చేసే మేజర్ సిమ్టమ్ ఏంటంటే అన్నోన్ వెయిట్ లాస్ అండి. అంటే వాళ్ళకి కారణాలు ఏముండవు, నార్మల్ గా తింటాడు, నార్మల్ గా ఉంటాడు, బట్ వెయిట్ లాస్ చూస్తూ ఉంటాడు డ్రాస్టిక్ గా 1.5 kg అట్లా వెయిట్ లాస్ ఉంటూ ఉంటుంది వాళ్ళలో. మేజర్గా లంగ్ క్యాన్సర్లో పేషెంట్స్ అందరూ 4th స్టేజ్లోనే డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. అందుకనే ఒక 1.6 మిలియన్ పీపుల్స్కి వస్తే లంగ్ క్యాన్సర్ పర్ యానం 1.2 మిలియన్ డెత్స్ అవుతున్నాయి. ఎందుకంటే ద మూమెంట్ దే కమ్ ఈజ్ అ ఫైనల్ స్టేజ్. బ్లడ్ పడ్డది, అక్టోబర్లో బ్లడ్ పడ్డది. అయితే లాప్రోస్కోప్ చేశారు. చేసిన తర్వాత దాంట్లో క్యాన్సర్ అని తేలిన తర్వాత దాంట్లో పోకుండా మేము పెట్టాం. ఫస్ట్ పోతే వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు, తెల్లారి 30వ తారీఖు రమ్మన్నారు. పోతే మళ్ళీ అక్కడ వాళ్ళు ఒక కిమో పెట్టించినాం. హీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ లంగ్ క్యాన్సర్ అండి. లంగ్ క్యాన్సర్తో అయ్యాక తను ఇనీషియల్ స్టేజ్లో కీమోస్ కూడా తీసుకున్నారు. బట్ డ్యూ టు హిజ్ ఏజే కానీ తన వీక్నెస్ వల్లే కానీ తను కీమోని విస్టాండ్ చేయలేకపోయారు. సో వాళ్ళకి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది విత్ మినిమం ఇనిషియల్ డోస్ తోని. జాన్ గారిలో కొన్ని పాజిటివ్ సైన్స్ అయితే మేము చూస్తున్నామండి. మా ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుంది ఈ లంగ్ క్యాన్సర్ కంటే, ఏదైతే ప్రాణశక్తి నేను మీకు ఇందాక చెప్పాను, బ్లడ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ లంగ్స్ డిక్రీజ్ అయినప్పుడు మనిషి క్షీణించిపోతాడు. రక్తం లేకపోతే ఏం లేదండి, ఇట్ ఈస్ ఎ డెడ్ టిష్యూ. అట్ లాస్ట్ అది ఆయుర్వేదమే కానివ్వండి, మోడర్నే కానివ్వండి, దెర్ ఈస్ నో ఆక్సిజనేషన్, దెర్ ఈస్ నో లైఫ్. కాబట్టి ఏదైతే ఆ ఆక్సిజనేషన్ని మనం ఆ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి ఆ సెల్ ఏదైతే దాన్ని ఓన్గా రిపేర్ చేసుకునే స్వభావాన్ని కోల్పోతుందో దాన్ని కార్సిబి అనే ఒక టాబ్లెట్ ఉంటుందండి మా దగ్గర. ఆ కార్సిబి అనేది ఆ డిఎన్ఏ ఏదైతే ఆ స్వభావాన్ని కోల్పోతుందో దాన్ని సెల్ఫ్ రిపేర్ చేసుకునే తత్వాన్ని మళ్ళీ పునర్ప్రసాదించడానికి ఉపయోగపడుతుంది. తద్వారా క్యాన్సర్ని కొంత మేరకు మేము కంట్రోల్ చేయగలుగుతాము. ఈ పునర్జన్మ హాస్పిటల్ అనేది మేము యూట్యూబ్ లో చూసినాం. యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ ద్వారా వచ్చినాము. పునర్జన్మకు వచ్చినాం మేడం. పోయినసారి వచ్చినాం, ఇది సెకండ్ టైం తీసుకోపోతాకు వచ్చినాం మేడం. మెడిసిన్ వాడినాక ఆయాసం తగ్గింది, ఆకలి అవుతుంది, తన పని తను చేసుకోగలుగుతుండు, మంచిగా లేచి తిరగలుగుతాడు, కూర్చోగలుగుతాడు. సెకండ్ టైం మళ్ళీ మాకు నచ్చి మళ్ళీ మేము మెడిసిన్ మళ్ళీ వచ్చాం సెకండ్ టైం. చూశారు కదండి, వారి మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసమే ఆయుర్వేదం సాధించిన విజయం. ఇలాంటి మరెందరో జీవితాలలో ఆయుర్వేదం వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు. హ్యాపీగా ఉన్నాను, మంచిగా అనిపించింది, బెస్ట్ రిజల్ట్ ఉంది, చాలా బెటర్ ఉంది, నాకు బాగానే ఉంది, నాకు బాగా అనిపిస్తుంది, బాగానే ఉందండి, మంచిగా ఉన్నాను, బాగున్నాను, మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. మా నాన్నగారు సంతోషంగా ఉన్నారు.